Good morning, students. So in today's video we are going to learn about equilibrium constant, law of mass action. It's a very important law, okay, and we are going to learn about the expressions for equilibrium constant also. Okay, so let us go into the topic without any delay, and we also have to do some numericals based on these equilibrium constant values. Okay, so you have to focus more on this topic. So law of mass action, it is proposed by whom? Guldberg and Weig. These two are the scientists who has proposed that law of mass action. Okay, so if you go for the statement of law of mass action, the rate of chemical reaction at constant temperature is directly proportional to product of active masses of reactants. Okay, now the rate of reaction means what? The decrease in the concentration of reactants or products per unit time. You call that as rate. So rate is defined as what? Rate of a reaction means nothing but speed of a reaction. So decrease in the concentration of reactants per unit time, you call it as rate. Okay, so that rate of the reaction is directly proportional to what? Product of active masses of reactants at a given time. What are active masses? Suppose X and Y are the reactants in a given reaction. X and Y gives rise to products. Then active masses means what? Nothing but molar concentrations of reactant X and reactant Y. Molar concentrations. Active masses ante enti? Molar concentration of reactants and products. But generally active mass ante concentration anamata. So concentration అనేది జనరల్గా మనం రిప్రజెంట్ చేసేది స్క్వేర్ బ్రాకెట్లో పెడతాం. ఓకేనా? we have to represent concentrations in square bracket. X అనేది reactant. స్క్వేర్ బ్రాకెట్లో పెడితే స్క్వేర్ బ్రాకెట్ X రిప్రజెంట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ X. Y అనేది రియాక్టెంట్. స్క్వేర్ బ్రాకెట్ Y రిప్రజెంట్స్ వాట్? కాన్సన్ట్రేషన్ ఆఫ్ Y. మనకి అందరికీ బాగా తెలిసిందే కదా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్ టు వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ లీటర్స్. ఓకేనా? మోల్స్ పర్ లీటర్స్. కాన్సన్ట్రేషన్ అనేదాన్ని మనం మోల్స్ పర్ లీటర్స్ యూనిట్స్తో కొలుస్తాం అనమాట. ఓకే, సో యూనిట్స్ ఫర్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మోల్స్ పర్ లీటర్స్. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్ అంటే నథింగ్ బట్ మొలారిటీ అనమాట. ఓకేనా? మొలారిటీ కాన్సెప్ట్ మీరు స్టైకియోమెట్రీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో కూడా మీకు ఆ మొలారిటీ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఓకేనా? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ బై టోటల్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకేనా? దట్ యూ కాల్ ఇట్ యాజ్ మొలారిటీ. నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఓకే, సో అది నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ అనేది కాన్సన్ట్రేషన్ అనమాట. ఆ కాన్సన్ట్రేషనే ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ అయితే మోల్స్ పర్ లీటర్స్. అండ్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ద రియాక్టెంట్స్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్లో ఎప్పుడైతే పెడతామో దానికి మీనింగ్ ఏంటి? దే ఆర్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అని మీనింగ్ అనమాట. ఏ సబ్స్టెన్స్కైనా స్క్వేర్ బ్రాకెట్లో పెట్టారు అంటే అది మోలార్ కాన్సన్ట్రేషన్, నథింగ్ బట్ మొలారిటీ. మొలారిటీకి ఫార్ములా ఒక్కసారి గుర్తు చేసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ బై వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ లీటర్స్. సో యూనిట్స్ వచ్చేసి మోల్స్ పర్ లీటర్స్. ఓకే, సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేసి ఎక్స్ అండ్ వై, దే ఆర్ గివింగ్ రైజ్ టు ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్తో ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ రియాక్టెంట్స్ ఓన్లీ. సో రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ మాస్ యాక్షన్. సో ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసి మనం ఈక్వాలిటీ సింబల్ పెట్టామనుకోండి, వీ నీడ్ టు కీప్ ఏ కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు కాన్స్టెంట్ వచ్చేసి కే ఇంటూ ఎక్స్ ఇంటూ వై. హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ వాట్? యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ కే ఈజ్ వాట్? రేట్ కాన్స్టెంట్. ఓకే, సో ఈ definition and that mathematical interpretation, please note down both of them. So R is equals to K into active masses of X into active masses of Y. So if active masses of each of the reactant is taken as unity, suppose molar concentration of X and molar concentration of Y, if you take them as unity ante enti 1. If you take 1 molar concentration of X and 1 molar concentration of Y, then రేట్ కాన్స్టెంట్ ఆర్ బికమ్స్ ఈక్వల్ టు రేట్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ ప్లేస్లో కే ఇంటూ ఇక్కడ 1 వేసుకోవాలి, ఇక్కడ 1 వేసుకోవాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ 1 ఇంటూ 1.
సో k ఇంటూ 1 అంటే ఏమవుతుంది, k అవుతుంది. సో ఇఫ్ యాక్టివ్ masses of each reactant is taken as unity, then rate of a reaction is equal to rate constant. Okay, so R becomes equal to k. So what is rate constant? Rate constant of a reaction at a given temperature is defined as what? Rate of reaction when active masses of each reactant is unity. Okay na, rate constant అంటారు. ఈ కేని రేట్ కాన్స్టెంట్ అంటారు. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ రేట్ కాన్స్టెంట్, ఎనీథింగ్ సేమ్. ఓకే, సో ఇప్పుడు రేట్ కాన్స్టెంట్ని డిఫైన్ చేయాలంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాట్? ఈజ్ డిఫైన్డ్ యాజ్ rate of reaction when active masses of each of the reactants is taken as unity. Okay, so that point you have to remember. Now ఇప్పుడు రేట్ కాన్స్టెంట్ గురించి మాట్లాడుకున్నాం మనం, కానీ ఈక్విలిబ్రియం అనేది రివర్సిబుల్ రియాక్షన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ గో ఫర్ రివర్సిబుల్ రియాక్షన్స్ దెన్ రేట్ కాన్స్టెంట్స్ ఎగ్జిస్ట్ ఫర్ బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఆల్సో. ఓకేనా, రెండిటికి ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఫార్వర్డ్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ వచ్చేసి కేఎఫ్ అనుకున్నారనుకోండి, అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ వచ్చేసి కేబీ, బీ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్, కేబీ అనుకున్నారనుకోండి, మీకు ఆ రెండిటికి రేషియో తీసుకుంటే ఆ వచ్చే కాన్స్టెంట్ని మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం అనమాట. ఓకే, ఇటు పక్క రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనం కేఎఫ్ బై కేబీ రేషియో తీసుకుంటే ఏమొస్తుందని చెప్పాను, క్యాపిటల్ కే. క్యాపిటల్ కే అంటే ఏంటి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. మీరు ఒకే యూనిడైరెక్షనల్ రియాక్షన్, ఇర్రివర్సిబుల్ రియాక్షన్ ఏమైనా తీసుకుంటే దానికి రేట్ కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మీరు రివర్సిబుల్ రియాక్షన్ తీసుకుంటే రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ బై రేట్ కాన్స్టెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్, దట్ రేషియో యూ కాల్ ఇట్ యాజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ కే అంటే ఏంటి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. నౌ ఇఫ్ యూ గో విత్ దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యాపిటల్ కే, ఓకేనా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, వాట్ ఆర్ దోస్? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. దే ఆర్ in terms of concentration, equilibrium constant in terms of concentration. Okay na, and second one is equilibrium constant in terms of pressure. Okay, so equilibrium constant is again two types, in terms of concentration and in terms of pressure. Okay, so in terms of concentration you'll represent it with Kc, and in terms of pressure you'll represent it with Kp. So two types of equilibrium constants will exist. Okay, so what are the two types? One is equilibrium constant in terms of concentration, Kc, and equilibrium constant in terms of pressure. Okay na, in terms of pressure, Kp. So two types of equilibrium constants are there. So now we are going to learn about these two types of equilibrium constants. So first let us learn about equilibrium constant Kc. Kc means in terms of concentration, Kc. So how to identify Kc? If a reaction is given to you like this, a reaction is given like AA plus PP gives rise to CC plus DD. Here capital A, capital B are reactants, capital C, capital D are products, small a, small b are stoichiometric coefficients of reactants, and small c, small d are స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా, స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. మనం 2a + 3b గివ్స్ రైజ్ టు 3c + 4d, లేకపోతే ఏ ఈక్వేషన్కైనా బ్యాలెన్సింగ్ అనేది చేసినప్పుడు మనం నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఆ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్కి ముందు పెట్టుకుంటాం. సో ఆ నంబర్ ఏమంటాం మనం, స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం. ఆ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ అనమాట. ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి ఆర్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్, మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ ఏ అండ్ రియాక్టెంట్ బి రెస్పెక్టివ్లీ. అలాగే సి, స్మాల్ డి కూడా స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ ఆఫ్ క్యాపిటల్ సి, క్యాపిటల్ డి రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఇది ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట, ఒక రా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారంగా, ఓకే, rate of a reaction is directly proportional to product of active masses of reactants అని చదివాం. ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేసి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, సో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇదే కదా లా ఆఫ్ మాస్ యాక్షన్.
అయితే ఇక్కడ స్టైకియోమెట్రిక్ కోఫిషియన్స్ అనేవి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు రైట్ దట్ స్టైకియోమెట్రిక్ కోఫిషియన్స్ ఇన్ పవర్స్ ఆఫ్ ఈచ్ యాక్టివ్ మాస్. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ వచ్చేసి స్మాల్ ఏ. సో యూ నీడ్ టు కీప్ దట్ స్మాల్ ఏ టు ద పవర్, ఓకే, యాజ్ వెల్ యాజ్ స్మాల్ బి ఆల్సో ఇన్ ద పవర్. ఓకే, సో రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, ఫార్వర్డ్ రియాక్షన్ కాబట్టి మనం ఏమని రాయొచ్చు, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఏ హోల్ పవర్ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ బి హోల్ పవర్ స్మాల్ బి. ఇది లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారంగా రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్. ఓకేనా, ఫార్వర్డ్ రియాక్షన్కి ఇది రేట్ లా లా ఆఫ్ మాస్ యాక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే, అలాగే మనం బ్యాక్వర్డ్ రియాక్షన్కి కూడా రాయొచ్చు కదా. సో అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్కి రాసుకుంటే ఇవి రియాక్టెంట్స్ అవుతాయి. ఓకే, అప్పుడు క్యాపిటల్ సి స్క్వేర్ బ్రాకెట్లో పెడితే యాక్టివ్ మాస్ అని మీనింగ్. ఓకే, టు ద పవర్ స్మాల్ సి, క్యాపిటల్ డి టు ద పవర్ స్మాల్ డి. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి పవర్ సి ఇంటూ డి పవర్ డి. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఈక్వాలిటీ పెట్టుకుంటే కాన్స్టెంట్ అనేది పెట్టుకుంటాం. సో ఈ బ్యాక్వర్డ్ రియాక్షన్ కాబట్టి కేబీ అని రాసుకుందాం. ఓకే, కేబీ ఇంటూ క్యాపిటల్ సి హోల్ పవర్ సి ఇంటూ క్యాపిటల్ డి హోల్ పవర్ డి. ఓకే, సో ఇప్పుడు మనము ఆర్బి అని రాసుకుంటాం. మనం ఇందాక ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని డిఫైన్ చేసినప్పుడు ఏం చదువుకున్నాం, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేట్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బై బ్యాక్వర్డ్ రియాక్షన్ అని చదువుకున్నాం. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యాపిటల్ కే సి ఈజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ బై కేబి. ఓకేనా, కేఎఫ్ బై కేబి. సో రేషియో ఆఫ్ రేట్ కాన్స్టెంట్స్ ఆఫ్ కేఎఫ్ బై కేబి విల్ గివ్ యూ వాట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా, సో ఇప్పుడు కేఎఫ్ వచ్చేసి ఆర్ఎఫ్ బై అవుతుంది కదా, ఇక్కడే రాసుకోండి. కేఎఫ్ కావాలనుకోండి ఆర్ఎఫ్ బై ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బి, ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బి. అలాగే కేబి వచ్చేసి ఆర్ఎఫ్ బై సి పవర్ సి ఇంటూ డి పవర్ డి. ఓకే, ఇప్పుడు మనం కేఎఫ్ ఇది, కేబీ ఇది, వీటిలన్నిటికీ రేషియో తీసుకుంటాం. రేషియో తీసుకున్నప్పుడు మనకు వచ్చేది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది వస్తుంది అనమాట. క్యాపిటల్ కే సి వస్తుంది. సో ఆర్ఎఫ్ బై ఏఏ బీబీ, ఏ పవర్ ఏ బి పవర్ బి ఇంటూ సి పవర్ సి డి పవర్ డి బై అగైన్ ఆర్ఎఫ్. సో ఇక్కడ ఆర్ఎఫ్ క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో కేసీ ఏమొచ్చింది, వాట్ యూ గెట్ ఫైనల్లీ, కేసీ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ సి ఇంటూ డి పవర్ డి బై ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బి. సో దిస్ ఈస్ ద expression for equilibrium constant in terms of what? Concentration. Okay na, in terms of concentration. Okay, so please check carefully. Okay na, please check carefully and write this expression. ఓకే, మనం ఏం చేయలేదు, జస్ట్ ఒక రివర్సిబుల్ రియాక్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారంగా ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ వీ రోట్ రేట్ ఎక్స్ప్రెషన్. సో ఫార్వర్డ్ రియాక్షన్ కాబట్టి ఆర్ఎఫ్ అని రాసుకున్నాం. సో ఆర్ఎఫ్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ప్రపోర్షనాలిటీ తీసేసి కేఎఫ్ పెట్టాం. ఈజ్ ఇంటూ ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బి. సో దీన్ని మనం టర్మినాలజీలో చెప్పేటప్పుడు, డెఫినిషన్ వైజ్గా చెప్పేటప్పుడు రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ వాట్, ఇట్ ఈస్ defined as the product of active masses of reactants directly proportional to product of active masses of reactants for each concentration term raised to the power of its stoichiometric coefficient. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద stoichiometric coefficients are 1 then no need of mentioning that. Sometimes if stoichiometric coefficients are not equal to 1, అందుకే ఇక్కడ ఏఏ బీబీ అలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ స్టైకియోమెట్రిక్ కోఫిషియన్స్కి సమ్ వాల్యూస్ ఉన్నాయి,
వన్నులు కావు అవి. ఓకే, సో ఇన్ సచ్ కేస్ యూ నీడ్ టు డిఫైన్ రేట్ లా or law of mass action. You have to define it as what? Rate of a reaction is directly proportional to product of active masses of reactants with each concentration term raised to the power of its stoichiometric coefficient. సో అది కూడా మనం డెఫినేషన్లో ఆ పాయింట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలనుకోండి. విత్ ఈచ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ అంటే ఏ అనేది కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ ఇట్స్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్. పవర్లో ఏ రాసాం, అదేంటది స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్ ఆఫ్ దట్ రియాక్టెంట్. అలాగే బి బ్రాకెట్ బి అంటే స్క్వేర్ బ్రాకెట్ బి అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ ఇట్స్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్. ఓకే, సో స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్స్ పవర్లో రాసుకున్నప్పుడే ఆ వచ్చే ఎక్స్ప్రెషన్ని మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అంటాం మనం. ఓకే, సో కేఎఫ్ బై కేబీ చేసినప్పుడు ఇక్కడ ఆర్ఎఫ్ క్యాన్సిల్ అయిపోయి ఈ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కేసీ. ఇదే ఫార్ములాలా కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉందండి. ఓకే, యాక్టివ్ మాసెస్ ఆఫ్ ప్యూర్ సాలిడ్స్ అండ్ లిక్విడ్ సబ్స్టెన్సెస్ ఆల్వేస్ టు బి టేకెన్ యాజ్ యూనిటీ. ఓకేనా, ఎప్పుడైనా మీకు ఆ ఈక్వేషన్లో సాలిడ్ సబ్స్టెన్స్ కానీ లేకపోతే వాట్ వీ కాల్ లిక్విడ్ సబ్స్టెన్స్ కానీ కనిపిస్తే ఆ పర్టికులర్ సబ్స్టెన్సెస్కి యాక్టివ్ మాసెస్ మనం ఎప్పుడు కూడా యూనిటీ కింద తీసుకోవాలి. యూనిటీ అంటే 1 మోలార్ అని తీసుకోవాలన్నమాట. ఓకే, ఆ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో యాక్టివ్ మాసెస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఇన్ లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్స్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ యూనిటీ. ఓకే, సో ఇప్పుడు మనం కేసీ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలో, ఒక ఈక్వేషన్ ఇస్తే కేసీ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ అమోనియా, హ్యాబర్స్ ప్రాసెస్. సో సింథసిస్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్కి ఈక్వేషన్ వచ్చేసి N2 + 3H2 gives rise to 2NH3. సో ఇదొక ఈక్వేషన్. ఇందులో అన్ని గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నాయి. నైట్రోజన్ ఈజ్ అ గ్యాస్, హైడ్రోజన్ ఈజ్ అ గ్యాస్, అమోనియా ఈజ్ ఆల్సో obtained in the form of gas. ఓకే, సో ఇది మనకి హ్యాబర్స్ ప్రాసెస్కి yield ఆఫ్ అమోనియాకి ఈక్వేషన్ అనమాట, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో నౌ వీ హ్యావ్ టు వీఆర్ ఆస్క్డ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేసీ. సో కేసీ ఎక్స్ప్రెషన్కి డిఫైన్ చేయాలంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ the molar concentration of products to the molar concentration of reactants with each concentration term raised to the power of its stoichiometric coefficients in a balanced chemical equation. ఓకేనా, ఇంత డెఫినేషన్ ఉందండి. సో ఈ డెఫినేషన్ వచ్చేసి మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటూ పాజ్ చేసుకుంటూ చదివితే బాగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఫర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ రేషియో. రేషియో అంటే సంథింగ్ బై సంథింగ్. రేషియో ఆఫ్ వాట్? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇప్పుడు ప్రోడక్ట్స్ న్యూమినేటర్లో రాయాలి, డినామినేటర్లో రియాక్టెంట్స్ రాయాలి. సో కేసీ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, మనకి ఇక్కడ ఒకటే ప్రోడక్ట్ ఉంది. సో మోలార్ కాన్సన్ట్రేషన్ అనేటప్పుడు ఎప్పుడు కూడా మనం స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలి. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో రియాక్టెంట్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, N2H2 స్క్వేర్ బ్రాకెట్లో పెడితే మోలార్ కాన్సన్ట్రేషన్ అని మీనింగ్. విత్ ఈచ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ రేస్డ్ టు ద పవర్ ఆఫ్ ఇట్స్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్. ఓకేనా, ఇక్కడ కోఫిషియంట్ ఎంత ఉంది చూడండి, 2 ఉంది. అది మనం పవర్లో రాసుకోవాలి. ఆ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్కి కోఫిషియంట్ 1 ఉంది, ఏ నెంబర్ లేదు అంటే 1 ఉంది, అంటే పవర్లో కూడా 1. పవర్లో 1 రాసినా రాయిపోయినా ఒకటే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ చిల్డ్రన్, ఐ హ్యావ్ కాఫ్ అండ్ కోల్డ్, సో మై వాయిస్ ఈజ్ ఆల్సో గెటింగ్ చేంజ్డ్. కొంచెం ఫీవరిష్గా కూడా అనిపిస్తుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్, దట్స్ వై ఇట్స్ గెటింగ్ లేట్ టు కీప్ వీడియోస్. ఓకే, సో కేసీ ఈజ్ ఈక్వల్ టు NH3కి పవర్లో 2 వేసుకోవాలి, N2కి కోఫిషియంట్ వచ్చేసి 1 ఉంది కాబట్టి పవర్లో 1 వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే. H2కి కోఫిషియంట్ 3 ఉంది కాబట్టి పవర్లో 3 వేసుకోవాలి. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాట్? ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు
product of molar concentration of reactants with each concentration term raised to the power of its stoichiometric coefficient for every balanced chemical equation. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కే చెక్ చేసుకోవాలి మీరు. సపోజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లేదనుకోండి, స్టైకియోమెట్రిక్ కోఫిషియన్స్ అనేవి మీకు రాంగ్ పడ్డాయి అనుకోండి, మొత్తం కేసీ ఎక్స్ప్రెషన్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు కంపల్సరీలీ టు టేక్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఫర్ కేసీ ఫర్ అమోనియా హ్యాబర్స్ ప్రాసెస్. అలాగే మరి కాంటాక్ట్ ప్రాసెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది చూద్దామా. కాంటాక్ట్ ప్రాసెస్, సో దీనికి వచ్చేసి ఈక్వేషన్ ఫస్ట్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ప్రిపరేషన్కి అనమాట ఇది కాంటాక్ట్ ప్రాసెస్. సెకండ్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ నేమ్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. పెద్దగా ఎక్కువ ప్రాసెస్లు ఏం లేవు, బట్ ఆల్సో యూ కెన్ రిమెంబర్. సో కాంటాక్ట్ ప్రాసెస్లో SO2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు SO3 అనమాట. 2SO2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2SO3. సో ఇవన్నీ గ్యాసెస్. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ రెండు పక్కల గ్యాసెసే ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. బికాస్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ నార్మల్లీ ఫర్ గ్యాసెస్, బట్ ఫర్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ యూ హ్యావ్ టు టేక్ ద మోలార్ కాన్సన్ట్రేషన్ యాజ్ యూనిటీ. ఆ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. సో ఇఫ్ యూ రైట్ కేసీ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్, ద ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ వన్స్ చెక్. 2 sulfurs 4 + 2 6 oxygens, here also 6 oxygens. సో కేసీ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఫస్ట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ రాయాలి, అంటే SO3 రాయాలి, రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ ఇట్స్ స్టైకియోమెట్రిక్ కోఫిషియంట్. సో ఇక్కడ కోఫిషియంట్ 2 ఉంది, సో పవర్లో 2 రాసుకోవాలి. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ with each concentration term raised to the power of its stoichiometric coefficient. ఆక్సిజన్కి ఏ కోఫిషియంట్ లేదు, సో పవర్లో 1 రాసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేసీ ఫర్ కాంటాక్ట్ ప్రాసెస్ ఫర్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఓకే, సో ఎక్స్ప్రెషన్ రాయడం ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ ప్రోడక్ట్స్ న్యూమరేటర్లో రాయాలి, డినోమినేటర్లో రియాక్టెంట్స్ రాయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేసీ. సో ఇప్పక చూడండి, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పార్షియల్ ప్రెషర్స్ అనమాట, మీన్స్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్. వీ డినోట్ ఇట్ విత్ లెటర్ కేపీ. ఓకే, సో ఇప్పుడు కేపీకి ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలో చూడాలి మనం. కేపీకి ఎక్స్ప్రెషన్ రాస్తే డెఫినేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ కన్సిడర్ ద సేమ్ రియాక్షన్, ఇందాక తీసుకున్నట్టే వీ టేక్ దిస్ రియాక్షన్ బ్యాలెన్స్డ్ స్టైకియోమెట్రిక్ ఈక్వేషన్ అనమాట. ఇది AA + BB గివ్స్ రైజ్ టు CC + DD. సో ఇక్కడ పార్షియల్ ప్రెషర్స్ కాబట్టి ఫస్ట్ మనం కేపీ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్ట్స్ న్యూమరేటర్లో రాయాలి, డినామినేటర్లో రియాక్టెంట్స్ రాయాలన్నమాట. సో పార్షియల్ ప్రెషర్స్ కాబట్టి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ సబ్స్టెన్స్ వీ హ్యావ్ టు టేక్. ఓకేనా, కేపీ ఈజ్ ఈక్వల్ టు, కేపీ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ C ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ D విత్ ఈచ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ రేజ్డ్ టు ద పవర్ PC టు ద పవర్ C, PD టు ద పవర్ D డివైడెడ్ బై PA టు ద పవర్ A into PB to the power P. Okay, so this ratio is called as equilibrium constant in terms of partial pressure. So దీనికి డెఫినేషన్ ఎలా చెప్పాలి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ ఈచ్ పార్షియల్ ప్రెషర్ టర్మ్, కాన్సన్ట్రేషన్ టర్మ్ అని వచ్చేస్తుంది చూసారా. మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఎక్కడ వాడతాము, కేసీలో వాడతాం, ఇక్కడ పార్షియల్ ప్రెషర్ టర్మ్స్ వాడతాం. ఓకేనా, సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ reactant as well as product is raised to the power of its stoichiometric coefficient. So Kp is equals to partial pressure of C to the power C into partial pressure of D to the power D by partial pressure of A. ఇక్కడ క్యాపిటల్ ఏ రావాలి మీరు. ఆ ఎక్స్ప్రెషన్స్ అడిగేటప్పుడు వాళ్ళు తప్పు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలాగే ఇచ్చి మిమ్మల్ని చెక్ చేయడానికి 4 ఆప్షన్స్లో ఇస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు జాగ్రత్తగా చెక్ చేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. PA to the power A into PB to the power B. So
product of partial pressures of products with each concentration term, with each partial pressure term raised to the power of its stoichiometric coefficient. Okay, to product of partial pressures of reactants. Okay, with each partial pressure term raised to the power of its stoichiometric coefficient. ఓకే, సో ఈ రాయడం ఎక్స్ప్రెషన్ని రాయడం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఏం లేదు, కోఫిషియన్స్ని పవర్స్లో రాయాలి. కేపీ అని అడిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ యూ నీడ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్. అలాగే కేసీ అడిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ యూ నీడ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది కేపీ ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడు కూడా దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఫర్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ద పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఈచ్ వన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ యూనిటీ అంటే వన్ కింద తీసుకోవాలన్నమాట. సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ ఎప్పుడు కనిపించిన ఏ ఈక్వేషన్లోనైనా సాలిడ్స్ లిక్విడ్స్ కనిపించినప్పుడు యూ నీడ్ టు టేక్ ద పార్షియల్ ప్రెషర్ టర్మ్ యాజ్ యూనిటీ, వన్ కింద తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేపీ. సో ఇప్పుడు ఇక్కడే మనం ఇదే క్వశ్చన్కి మనం కేసీ బదులు కేపీ రాద్దాం. ఇదే ఈక్వేషన్కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇప్పుడు మనం కేసీ బదులు కేపీ రాద్దాం. ఓకేనా, లెట్ us చేంజ్ ద ఎక్స్ప్రెషన్ హియర్. ఇదే హ్యాబర్స్ ప్రాసెస్కి కేసీ బదులు కేపీ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ స్మార్ట్ వర్క్ చేసేస్తున్నాను, మీరైతే మొత్తం మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను కేసీ ఎక్స్ప్రెషన్ చెరిపేసి కేపీ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. ఫర్ సేమ్ అమోనియా ప్రాసెస్ హ్యాబర్స్ ప్రాసెస్కి కేపీ ఎక్స్ప్రెషన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్. సో ఫస్ట్ ప్రొడక్ట్స్ రాయాలి కదా. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NH3 raised to the power of 2 by partial pressure of N2 raised to the power ఏం లేదు 1 into partial pressure of H2 raised to the power of 3. Okay, so this is the expression for KP for ammonia హ్యాబర్స్ ప్రాసెస్. అలాగే దీనికి కూడా మనం కాంటాక్ట్ ప్రాసెస్కి కూడా ఈ ఎక్స్ప్రెషన్ మార్చేసి రాద్దాం. ఓకే, ఇవే ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. మీకు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా ఇలాగే చెక్ చేసుకుని రాసుకోవడమే. ఓకే, సో ఇక్కడ కూడా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఫస్ట్. సో PSO3 పవర్ 2 బై PSO2 ఇంటూ PO2. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేపీ. ఓకే, సో కేసీ అయితే మోలార్ కాన్సన్ట్రేషన్స్ తీసుకోవాలి, కేపీ అయితే పార్షియల్ ప్రెషర్స్ తీసుకోవాలి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. పార్షియల్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, ఆ లా ప్రకారంగా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టోటల్ ప్రెషర్ ఆఫ్ ద gaseous system into mole fraction of each component present in that gas. ఓకే, సో పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఈ ఫార్ములా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లా? బేస్డ్ ఆన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఓకే, సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ అంటే అది కూడా రేషియోనే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ టు ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై total number of moles of all the components present in that gaseous mixture. Okay, so అది mole fraction. సో Na by Na plus Nb లేకపోతే Nb by Na plus Nb అలా చదువుకున్నారు, N1 by N1 plus N2 ఎలాగైనా. ఓకే, సో అదే మోల్ ఫ్రాక్షన్ అనమాట. మోల్ ఫ్రాక్షన్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ X, లేకపోతే చై అని కూడా చదువుతారు, మనకు అంత అవసరం లేదులేండి, X అని కూడా చదువుకోవచ్చు. ఓకే, సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని కూడా మీకు చిన్న న్యూమరికల్స్లో ఫస్ట్ ఇది క్యాల్కులేట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఇప్పుడు మనం యూనిట్స్ ఆఫ్ కేసీ అండ్ కేపీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ యూనిట్స్ ఆఫ్ కేసీ వచ్చేసి మోల్స్ పర్ లీటర్స్ పవర్ ΔN అండ్ యూనిట్స్ ఆఫ్ కేపీ వచ్చేసి అట్మాస్ఫియర్స్ పవర్ ΔN. ఓకే, మోల్స్ పర్ లీటర్స్ వరకు బాగానే ఉంది. ఆ ΔN అంటే ఏంటి? ఇక్కడ ΔN అంటే నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్ చేస్తే వచ్చే నంబర్ని మనం ΔN అని రిప్రజెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్
reactants. Okay, number of gaseous moles of products minus number of gaseous moles of reactants. Okay, so this number you call it as delta n. సో ఇప్పుడు మీరు ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఇందాకే హ్యాబర్స్ ప్రాసెస్ చదువుకున్నాం కదా. N2 + 3H2 gives rise to 2NH3. N2 + 3H2 gives rise to 2NH3. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది అన్ని గ్యాసెస్ అయినా కాదా. సో ఇది అన్ని గ్యాసెసే. ఓకే, ఇప్పుడు మనం కేసీ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా టు ద పవర్ 2 బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 పవర్ 3 ఇదే కదా. సో ఇప్పుడు మనకి కేసీ ఎక్స్ప్రెషన్ ఇది. ఇప్పుడు యూనిట్స్ ఫర్ దిస్ కేసీ రాయాలంటే ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది డెల్టా ఎన్. డెల్టా ఎన్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ 2 మోల్స్ ఉన్నాయి మైనస్ రియాక్టెంట్ సైడ్ 1 + 3 4 మోల్స్ ఉన్నాయి. సో 2 - 4 వచ్చేసి -2. సో డెల్టా ఎన్ వచ్చేసి -2. సో మోల్స్ పర్ లీటర్స్. సో యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడే రాసేస్తా. మోల్స్ పర్ లీటర్స్ పవర్ -2 ఆర్ ద యూనిట్స్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. ఫర్ దిస్ రియాక్షన్ ది యూనిట్స్ ఆర్ మోల్స్ పర్ లీటర్ పవర్ -2. ఓకేనా. అలాగే మీరు కేపీ ఎక్స్ప్రెషన్కి యూనిట్స్ రాస్తే యూనిట్స్ ఫర్ కేపీ డెల్టా ఎన్ వచ్చేసి మనకి -2 వచ్చింది. సో అట్మాస్ఫియర్ పవర్ -2 అనమాట. యూనిట్స్ ఫర్ కేపీ ఏమవుతాయి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి. ఇట్ మే చేంజ్ అకార్డింగ్ టు ద ఈక్వేషన్. మీన్స్ ఫ్రమ్ వన్ ఈక్వేషన్ టు అనదర్ ఈక్వేషన్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఓకే, సో అలాగా యూనిట్స్ ఫర్ కేసీ అయితే మోల్స్ పర్ లీటర్స్ పవర్ డెల్టా ఎన్, యూనిట్స్ ఫర్ కేపీ అయితే అట్మాస్ఫియర్ పవర్ డెల్టా ఎన్. మీకు ఏ ఈక్వేషన్ ఇచ్చినా కూడా మీరు యూనిట్స్ అనేవి ఫైండ్ చేసేయచ్చు. ఓకే, యూనిట్స్ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్ కింద ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ సింపుల్ వే కానీ కన్ఫ్యూజింగ్గా అడిగే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఓకే, so please note down. So this is all about KP and KC. In the next coming video we are going to learn about numericals based on this KP and KC. Okay, until then keep watching my videos. Thank you for watching. Bye.